హలో ఫ్రెండ్స్, సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఈరోజు మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే మనకి వార్తల్లో నిలుస్తూ ఉన్నాయో వాటి గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిఎస్సికి సంబంధించి కావచ్చు, అండ్ డివైఓకి సంబంధించి కావచ్చు, లేదా రాబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి కావచ్చు. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కరెంట్ అఫైర్స్ చాలా కీ ఫ్యాక్టర్ అనమాట. సో ఇందులో కరెంట్ అఫైర్స్ జోనర్లో మనకి ఈరోజు ప్రజెంట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో కొత్తగా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే చూద్దాం. ఫస్ట్ ఈ రోజు ప్రధానంగా మనకి వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలలో ఆగస్టు నెలాఖరుకు అందుబాటులోకి యూవిన్ అనేటటువంటి ఒక ప్రత్యేక పోర్టల్ అనేది తీసుకురాబోతూ ఉన్నారు. ఇక్కడ దీన్ని ఎందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది? గతంలో మనకి ఈ కోవిడ్-19 వచ్చినప్పుడు ఏదైతే మనకి ప్రాబ్లమాటిక్ జోనర్లో కొన్ని వెబ్సైట్స్ నుంచి కావచ్చు, లేదా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఏ విధంగా అయితే ఇవి ఉపయోగపడ్డాయో అదే విధంగా మనకి ఈ యొక్క యూవిన్ అనేటటువంటిది కూడా చాలా వరకు ఉపయోగపడేటటువంటి వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పోర్టల్ యూవిన్ అనేటటువంటి పోర్టల్ అనేటటువంటిది గర్భిణీలు, పిల్లలు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ అనేటటువంటిది రూపొందించడం కోసం డిజైన్ చేసినటువంటి వెబ్ పోర్టల్. ఇందులో ప్రతి సంవత్సరము కూడా 2.9 crores దాదాపుగా 2.9 కోట్ల గర్భిణీలకు, 2.6 కోట్ల మంది శిశువులకు డిప్తీరియా, మిజిల్స్, రూబెల్లా వంటి మొత్తం 12 వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాక్సిన్లను అయితే ఈ యొక్క పోర్టల్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా 1.2 కోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి ఈ యొక్క వెబ్ పోర్టల్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కీ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రత్యేకించి ఇది మనకి ఆగస్టు నెలాఖరుకల్లా ఇది అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ప్రత్యేకంగా వెబ్ పోర్టల్స్ ఏదైనా మనకి వార్తల్లోకి వస్తే వాటిపైన ఖచ్చితంగా ఎగ్జామినర్ ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. జిఎస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో కూడా ఇంపార్టెంటే, జనరల్ సైన్స్ కి రిలేటెడ్ గా అడగచ్చు, లేదా కరెంట్ ఓరియంటేషన్ లో కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరొక అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఈ రోజు ప్రధానంగా మనకి వార్తల్లో నిలిచినటువంటి అంశాలలో చంద్రుడి పైన నావిగేషన్ వ్యవస్థ. చంద్రుడి పైన నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చైనా శాస్త్రవేత్తల ప్రణాళిక అనేది ప్రధానంగా వార్తల్లోకి అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ సిస్టమ్ ఇంజనీరింగ్ కు చెందినటువంటి బృందం చంద్రుడి చుట్టూ దాదాపుగా చంద్రుడి చుట్టూ 21 ఉపగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. మరి ఇందులో 4 కక్షల్లో 3 దఫాలలో ఉపగ్రహాలు అనేవి ఏర్పాటు చేయాలనేసి వీళ్ళు ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. ఈ అంశాలను చైనీస్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ అనేది ప్రచురించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం భూమిపై అమెరికాకు చెందినటువంటి జిపిఎస్ సిస్టమ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అదే విధంగా చైనాకు సైతము బీధౌ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బీధౌ పేరుతో సొంత నావిగేషన్ సిస్టమ్ అనేది కూడా చైనా వాళ్ళకు ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, బీధౌ అనే పేరుతో ఏ దేశానికి ప్రత్యేకించి ఒక ఓన్ నావిగేషన్ వ్యవస్థ అనేది ఉంది అంటే చైనా దేశానికి సంబంధించి. అయితే ఇటీవల కాలంలో ఏ దేశము ప్రత్యేకించి చంద్రుడి పైన నావిగేషన్ వ్యవస్థను తీసుకురావడానికి ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే చైనా అనేసి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరొక అంశాన్ని మనం గమనించినట్లయితే కరెంట్ పాలిటీ ఇష్యూస్ లో ప్రధానంగా ఈ రోజు మనకు కనిపిస్తున్నటువంటి అంశాలలో ఒకసారి చూసినట్లయితే నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మా ఓలీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీలో బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో గ్రూప్ 2 కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు. నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మా ఓలీ బాధ్యతలు అయితే చేపట్టబోతూ ఉన్నారు. జూలై 12న ప్రతినిధుల సభలో విశ్వాస తీర్మానం ఓడిపోయినటువంటి పుష్పకమల్ దహల్ ప్రచండ. ప్రస్తుతం ఈయన మనకి నేపాల్ కింద ముందు ప్రధానిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పైన విశ్వాస తీర్మానం అనేటటువంటిది అక్కడ సక్సెస్ కాలేదు. ఆయన ప్లేస్ లో ప్రత్యేకించి కొత్తగా ఈయన్ని ఎంపిక చేయడం జరిగింది. అయితే దేశంలో రాజకీయ సుస్థిరతను కల్పించే భయంకరమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నటువంటి కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించడం కోసం కేపీ శర్మా ఓలీ జూలై 14న 3వసారి నేపాల్ ప్రధానమంత్రిగా
బాధ్యతలు అనేటివి చేపట్టబోతూ ఉన్నారు. అయితే జూలై 15న కొత్త కేబినెట్ తో పాటు ఓలీ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అంటే మనకి ఈ రోజు ఇక్కడ ఆయన ప్రమాణ స్వీకారం అనేది కూడా చేయబోతూ ఉన్నారు. మరి ముఖ్యంగా మనకి ఓలీ నేపాల్ ప్రధానమంత్రిగా సో మొదటిసారిగా ఎప్పుడు పనిచేశారు అంటే అక్టోబర్ 11, 2015 నుండి ఆగస్టు 3, 2016 వరకు తొలిసారిగా ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 5, 2018 నుండి జూలై 13, 2021 వరకు కూడా ఈయన పనిచేశారు. అంటే ఇప్పటి వరకు 2 సార్లు పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంటే దాదాపుగా ఈయన 3 సార్లు నేపాల్ కి ప్రధానిగా ఎంపికైనటువంటి వ్యక్తి కేపీ శర్మ ఓలీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో నేపాల్ నూతన ప్రధానిగా ఇటీవల కాలంలో ఎవరిని నియమించడం జరిగింది అంటే కేపీ శర్మ ఓలీ అనేసి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మరొక అంశాన్ని చూద్దాం. సో మరొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా అనమాట. సో జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఒకసారి మనం చూసినట్లయితే ఈ ఏరియాకి సంబంధించి సో ముఖ్యంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ రిపోర్ట్స్ కూడా మనకి ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ప్రసవ సమయంలో ఏటా 6,500 మంది కౌమార బాలికలు మరణిస్తున్నారని చెప్పి దక్షిణ ఆసియాలో పరిస్థితి పైన WHO ప్రత్యేకంగా ఒక నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. సో దక్షిణ ఆసియాకి సంబంధించి సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇందులో దక్షిణాసియాలో ప్రతి ఏటా దాదాపు 6,500 మంది సో 6,500 మంది కౌమార బాలికలు ప్రసవ సమయంలోనే మరణిస్తున్నారని చెప్పి, వారిలో చాలా మంది తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే మరణిస్తున్నారని చెప్పి యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అదేవిధంగా UNFPA యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఏదైతే ఉందో సో వాళ్ళు కూడా ప్రత్యేకించి ఒక నివేదిక అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో దక్షిణాసియాలో దాదాపుగా 29 కోట్ల మంది బాల వధువులు ఉన్నారని చెప్పి ఇక్కడ ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే దక్షిణాసియాలో కౌమార దశ బాలికల గర్భధారణపై నిర్వహించిన 2 రోజుల ప్రాంతీయ చర్చా కార్యక్రమం అనేది కాఠ్మాండులో నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే సో నేపాల్ రాజధాని కాఠ్మాండులో నిర్వహించడం జరిగింది. మరి ఇదే కాఠ్మాండు సో ప్రత్యేకించి ఇది కాలుష్యానికి సంబంధించి సో ప్రపంచంలో కాలుష్య నగరాలలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే సో కాఠ్మాండు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇదే నేపాల్కి సంబంధించి మనం చూసినట్లయితే దక్షిణాసియాలో స్వలింగ వివాహాలని చట్టబద్ధం చేసినటువంటి దేశాలలో నేపాల్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి గ్రూప్ 2లో ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ సందర్భంగా ఇందులో సార్క్ దేశాలు, యునిసెఫ్, WHO అండ్ UNFPA ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. WHO ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ లో బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మరొక అంశాన్ని చూద్దాం. సో నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఒకే రోజు 11 లక్షల మొక్కలు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి సంబంధించి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది కరెంట్ అఫైర్స్ లో. ఇందులో మనకి ఒకే రోజు 11 లక్షల మొక్కలు. సో ఎక్కడ జరిగింది ఇది అనేది మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఒకే రోజు అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటి గిన్నీస్ రికార్డును సాధించడం జరిగింది. అయితే ఇక్కడ 24 గంటల్లో 11 లక్షల మొక్కలు నాటి కొత్త రికార్డును అయితే వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. మరి మొక్కలు నాటే కార్యక్రమంలో దాదాపుగా 2,000 మంది BSF జవాన్లు, 100 మందికి పైగా NRIలు, NCC క్యాండిడేట్లు, సో 50 స్కూళ్లకు చెందిన విద్యార్థులు, పౌరులు కూడా ఇందులో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అయితే ఈ రికార్డ్ అనేది సో ఇంతకుముందు ఏ రాష్ట్రం పేరున ఉంది అనేది మనం ఒకసారి చూసినట్లయితే సో 2023 సెప్టెంబర్ 13, 14 తేదీల్లో ఇక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం సో ప్రత్యేకించి అస్సాం రాష్ట్రం 2023 సెప్టెంబర్ 13, 14 తేదీలలో మొత్తం 9,21,730 మొక్కలను అయితే నాటడం జరిగింది. సో ఇది కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ సర్టిఫికేట్ ను అందుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ యొక్క అస్సాం పేరు పైన ఉన్నటువంటి రికార్డుని మధ్యప్రదేశ్ బద్దలు కొట్టడం జరిగింది. సో ఇక్కడ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రత్యేకించి ఈ అంశాన్ని ఇక్కడ సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావించడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇటీవల కాలంలో అత్యధికంగా అంటే ఒకే రోజు దాదాపుగా 11 లక్షలకు పైగా మొక్కలు, సో 11 లక్షల మొక్కలను నాటి సరికొత్త రికార్డు నిలిపినటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడ అంటే ఇది ఇండోర్ అనేసి గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెంట్ ఇష్యూస్ లో
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి అంశం, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. సో ఒకసారి మనం చూసినట్లయితే సముద్ర గర్భంలో రామసేతు వంతెన నిజమే. సో సముద్ర గర్భంలో రామసేతు ఏదైతే ఉందో ఇది నిజమే అని చెప్పి సో అమెరికా ఉపగ్రహం ISAT-2 డేటా ఆధారంగా దీని గురించి డిస్కషన్ అయితే ప్రత్యేకంగా రావడం జరిగింది. కాబట్టి సో భారత్ మరియు శ్రీలంక మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదు, ఇది నిజమే అని చెప్పి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. సో ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ISAT-2 డేటాను వినియోగించి తమిళనాడులోనే ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో భారత్ శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు దాదాపు 29 కిలోమీటర్లు. సో భారత్ శ్రీలంక మధ్య రామసేతు సో దాదాపుగా ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంది అంటే 29 కిలోమీటర్ల మేరకు కూడా ఇది పొడవు ఉంది. సో దీని ఎత్తు సముద్ర గర్భం నుంచి దాదాపుగా 8 మీటర్లు ఉన్నట్లుగా నిర్ధారించడం జరిగింది. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోటి నుంచి శ్రీలంక మన్నార్ ద్వీపంలోని తలైమన్నార్ వాయువ్య దిశ వరకు కూడా ఇది విస్తరించి ఉంది. సో దీనిని సున్నపు రాతితో నిర్మించినట్లు ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. మరి ప్రస్తుతం ఈ సేతువు దాదాపుగా 99.98% నీటిలో మునిగిందని చెప్పి శాస్త్రవేత్తలు ప్రకటించడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ సముద్ర గర్భంలో రామసేతు వంతెన ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి ఇస్రో ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇది అమెరికా ఉపగ్రహం అయినటువంటి ISAT-2 డేటా ఆధారంగా రామసేతు అనేటటువంటిది కాల్పనికం కాదు, ఇది నిజమేనని చెప్పి ఇస్రో ప్రకటించడం జరిగింది. సో ప్రస్తుతం మనకి ఈ ఇస్రో సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సో దీన్ని 1969 ఆగస్టు 15న ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనకి ఇస్రో చైర్మన్ గా సోమనాథన్ సో 10వ ఇస్రో చైర్మన్ గా ఆయన బాధ్యతలు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. అండ్ ఫస్ట్ ఇస్రో చైర్మన్ వచ్చేసరికి ఎవరు అంటే మనకి విక్రమ్ సారాభాయ్ సో మొట్టమొదటి యొక్క ఇస్రోకి చైర్మన్ గా వ్యవహరించడం జరిగింది. సో ఇక్కడ మనకి సోమనాథన్ సో ఇక్కడ ముఖ్యంగా ఈయన నేతృత్వంలో ఇస్రో ఒక చరిత్రను అయితే తిరగరాయడం జరిగింది. అదే మనకి చంద్రయాన్-3 సో చంద్రయాన్-3 చాలా సక్సెస్ఫుల్ గా లీడ్ కావడం జరిగింది. సో చంద్రయాన్-3 సక్సెస్ అయినందుకు గాను సో ప్రతి ఏటా కూడా మనకి సో ఆగస్టు 23ని ఏమని పిలుస్తున్నాము సో జాతీయ అంతరిక్ష దినోత్సవంగా కూడా మనము సెలబ్రేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇస్రోకి సంబంధించి కొంత జీకే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో కొన్ని అంశాలు తెలుసుకొని ఉండాలి. డిఎస్సి వాళ్ళు కావచ్చు సో మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ లో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో నెక్స్ట్ సెషన్ లో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. సో ఓకే, థ్యాంక్ యూ.